ఓం నమ శివాయ. శ్రీ కార్తీక మహాపురాణం 30వ రోజు అధ్యాయం. సోత ప్రోక్తమైనటువంటి విషయాలను విన్న ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యిందని, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజానీయతను పొందింది అని ప్రశ్నించగా సోతర్షి వారిని సమారాధన పరిచాడు. రావి చెట్టు దరిద్ర దేవత. పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరిని సమర్పించి తక్కిన సంపదంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దదైన నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్ఠనైనటువంటి నేను కళ్యాణం ఆడడం పాడికాదు కనుక ముందామె మనువుకై సంకల్పమంచమని కోరింది. ధర్మబద్ధమైనటువంటి రమా మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాడాలనుకున్నటువంటి మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థలవదన, అశుభ్రరథన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిసురు శిరోజాలు కలిగినటువంటి జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్ర దేవతలకు ఇష్టమైన స్థలములు, నిరంతర వామ దోమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండి ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడం లేదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేది, యజ్ఞయాగాలు నిర్వహించబడేది అయినటువంటి స్థలాలలో నేను నివసించను. అన్యోన్య రాగం గల భార్యాభర్తలు ఉన్న చోట, పితృదేవతలు పూజించబడేటువంటి చోట కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మనిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురు పూజ ధరంధరుడు ఉండేటువంటి స్థలాలలో కానీ నేను ఉండను. ఏ ఇంటికి అయితే రాత్రింబావులు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఆ ఇంట్లో అతిథులు నిరాశతో సూరమనుకుంటారో, ఎక్కడైతే వృద్ధులు మిత్రులు అవమానాలు జరుగుతుంటారో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య భార్య పహాశీలు శీలులైనటువంటి వారు ఉంటారో, అలాంటి చోటనైతే నేను ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడైతే ఉంటారో నేను అక్కడ ఉండడానికి ఇష్టపడతానంది. రావి మొదట్లో జ్యేష్ఠావాసం. ఆమె మాటలకు వేద విధులైనటువంటి ఆ ఉద్దాలకుడు కించిస్తూ నొచ్చుకున్నవాడై, ఏ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీవు తగిన నివాస స్థలాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో ప్రతి విహారాన్ని భరించలేక పెద్దమ్మ పెద్దబెట్టిని దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరించవలసినదిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థలమందు లక్ష్మి నివసిస్తూ ఉంటుందని చెప్పాడు. ఆ నియమాలతో ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవి షోడశోపచారి విధి అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణామిత్రాలై అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథ్వీ చక్రవర్తి చెప్పబడిన విధంగా నేను మీకు ఈ పద్మ పురాణాంతరం కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, విలపిస్తున్నారో వారు సమస్త పాపాల నుంచి విడివిడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని శుద్ధుడు చెప్పగా, వాణ్ణి సంతసించినటువంటి ఋషులు అక్కడి నుంచి బదీర్వన దర్శనాకాంక్షులై పయనమయ్యారు. ఇంతటితో 30వ రోజు అధ్యయనం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.